సోదరులందరికీ నమస్కారం. రైతు భరోసా ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చాతనైతలేదన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే మాట్లాడలేదన్నమాట. ఎలాగో ఈ పెండింగ్ సంబంధించి అయితే మాట్లాడతలేరు. ఇప్పుడు వచ్చే కేబినెట్ లో ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో, ఏవైతే వీళ్ళు ఎగ్గొట్టారో, రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎగ్గొట్టడం అయితే జరిగిందో వాటి గురించి అయితే మరలా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు రావాల్సిన నిధులు ఎంత ఉన్నాయో 5,000 కోట్లు అన్నమాట. రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఇప్పుడు రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి అప్పుడు ఎవరికైతే పడలేదో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నాడు గిన్ని నెలలు అవుతుందన్నమాట. ఈ 4 ఎకరాల వరకు వేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ 4 ఎకరాలకైనా కూడా ఈ 2 నెలలు ఆగి ఈ 2 నెలల గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ లో కూడా 2 ఎకరాలు 1 ఎకరం వరకే డబ్బులు అనేది అయితే పడినట్లయితే తెలుస్తుంది అనమాట. చాలా వరకు రైతులు అయితే చాలా వరకు అయితే ఆందోళన ఉండడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు వచ్చే కేబినెట్ లో నవంబర్ 7న జరిగే కేబినెట్ లో చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రాల్లో ఇప్పటికే మనకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీలు తయారు చేసి కూడా అమలు చేస్తామని అయితే 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం జరిగింది. సో హామీ ఇచ్చినప్పటికీ కూడా అమలు చేసి కూడా అంతంత మాత్రమే కనబడుతుంది అనమాట. పూర్తి స్థాయిలో ఈ యొక్క చూసుకున్నట్టయితే అమలు చేయలేదన్నమాట. సో రాష్ట్రంలో అలాగే రైతు భరోసా సీజన్ సంబంధించి అప్పుడు ఎంత ఇస్తానన్నారు, ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ఇస్తామని, 7,500 రూపాయల చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. 2 సీజన్లు కలిపితే ఇలా విధంగా మనం 12,000 రూపాయలు అనేది అయితే చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం అనేది కేవలం మనకి ఎంత అంటే అప్పటి ప్రభుత్వం ఎంత ఇచ్చింది, అదే 5,000 ఇచ్చింది. వీళ్ళు ఎంత ఇస్తారు, 1,000 ఇస్తారు. అరే ముచ్చినట్టుగా అనుకుంటాను బై అని అయితే రైస్ వాళ్ళు అయితే చాలా వరకు అయితే ఇలా ఉన్నారన్నమాట. కానీ ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే మరలా యాసంగి సీజన్ సంబంధించి కూడా నిధులు అనేవి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే కేబినెట్ అయితే ఉన్నదన్నమాట. ఈ యొక్క సమావేశంలో జనవరిలో ఈ యొక్క 2026లో మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క పెండింగ్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్ రైతు భరోసా ఎవరికైనా యాసంగి రాకపోతే గోవింద గోవింద, వానాకాలం సీజన్ రాకపోతే గోవింద గోవింద, ఇప్పుడు వచ్చే ఏవైతే ఉన్నాయో 100% నిధులు అనేది విడుదల చేయాలన్నమాట. రైతులు చాలా వరకు అయితే తిప్పల్లో ఉండడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవట్లేదు అనమాట. రైతులు చాలా వరకు అయితే ఆగ్రహంతో ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే ఎందుకు ఈ పార్టీని గెలిపించాం, ఎందుకు ఇలా ఇచ్చి అడ్డమైన హామీలు ఇచ్చి నెరవేర్చలేరు అని అయితే చాలా వరకు అయితే చాలా మంది అయితే ఆందోళన చెందడం జరుగుతుంది అనమాట. ప్రభుత్వంపై కూడా విమర్శలు అనేవి కూడా వస్తున్నాయి, నెలకొందన్నమాట. ఈ యొక్క సంబంధించి ఒక పెండింగ్ పథకాలు మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కానివ్వచ్చు, ఏవైతే ఇప్పుడు మనకు అమలు చేస్తామనేది చెప్పిర్రో మహాలక్ష్మి స్కీమ్ కానివ్వచ్చు, ఇప్పుడు ఇచ్చే ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అలా సగం మాత్రమే నిధులు విడుదల చేసారు. ఆల్రెడీ ఆసరా చేతితో పెన్షన్ సంబంధించి పెంపు చేస్తానన్నారు. ఆ పెంపుకు సంబంధించి పక్కన పెడితే ఉన్న పెన్షన్ టైం పడుతుందన్నమాట. మళ్ళీ గిట్టు ఉన్నదన్నమాట సంగతి. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గిట్టు ఉన్నది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి మీకు ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి అంటే నమ్మగుర్రుల్లో అంత అబద్ధం. అక్కడ వాళ్ళు ఇయ్యండి, మధ్యలో వ్యక్తులు ఎవరు కూడా జేబులకి తీసినారన్నమాట. ప్రభుత్వానికి సంబంధించిన విషయం అన్నమాట ఇది. ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మనకి ఏదైతే సంక్రాంతికి మళ్ళీ నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఆ యొక్క సంక్రాంతికి మరలా నిధులు అనేవి ఖాతాలో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే యాసంగి వానాకాలం సీజన్ సంబంధించి ఎప్పుడు వేనా యాసంగి వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం మర్చిపోయినట్టు రైతు సోదరులు మనం మర్చిపోం కదా. మనకు తెలుసు, మనకు అన్నం విలువ తెలుసు కాబట్టి మర్చిపో, వాళ్ళకి ఏం తెలుసు. ఇక ఇట్లా ఉన్నది, మనం ఎక్కువ కూడా మాట్లాడలేమన్నమాట. సో అందరు కూడా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.